కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అడవులు పర్యావరణ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు ఫారెస్ట్ మెన్ కొమర అంకారావు. ఏపీ ప్రభుత్వ నియామకంతో తాను పడిన కష్టానికి గుర్తింపు లభించిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో తన కుటుంబం చుట్టూ తన సమాజం ఎంతో సపోర్ట్ చేసిందన్నారు. ప్లాస్టిక్ వల్ల అడవులతో పాటు ఎన్నో పక్షులు, అడవి జంతువులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కొమర అంకారావు. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొమర అంకారావుని సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇంతకీ అడవుల పరిరక్షణకి ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నల్లమల అటవీ పరిరక్షణకి ఇకపై ఏం చేయబోతున్నారు అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలిందర్ ద్వారా తెలుసుకుందాం. నల్లమల ఫారెస్ట్ను కొన్ని రోజులుగా క్లీన్ చేస్తూ ఫారెస్ట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నటువంటి కొమెర అంకారావును ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అసలు ఆయన అడవిని క్లీన్ చేసే ఉద్యమంలో ఎందుకు భాగస్వామి అయ్యాడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన సమాజానికి కావచ్చు, భావి భారత పౌరులకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొమెర అంకారావు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన సంతోషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఆనందాన్ని? ఎట్లా అంటే మీరు ఎన్నో ఏళ్ళ పడ్డ శ్రమ ఇది, ఇంకా ఇది బయటికి తెలిసేటువంటి ఒక తరుణం, ఒక విషయం ఇది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా, అడవుల పెంపకానికి సంబంధించి ఒక సలహాదారుగా మిమ్మల్ని నియమించడం ద్వారా? ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన TV9 వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఏపీ పర్యావరణ మరియు అటవీ శాఖకు సంబంధించి సలహాదారుడిగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్లాస్టిక్ అనేది ఎన్నో రోజుల నుంచి నల్లమల్లతో పాటుగా మన దేశంలో ఉన్న ప్రతి అడవిని కూడా పట్టి పీడిస్తుంది. దీనివల్ల ఏంటి నష్టాలు అంటే, ఈ ప్లాస్టిక్ పడ్డ చోట వర్షపు నీరు భూమిలో ఇంకదు, అది పైనే ఉంటుంది. అంటే వర్షపు నీరు భూమికి చేరదు. తర్వాత ఈ ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులు చనిపోతుంటాయి. అంటే ప్లాస్టిక్ తినడం, అవి కొరికి మనం చూస్తున్నాం బజార్లో, ఆవులు ప్లాస్టిక్ తిన్నాయి, అడవిలో ఏనుగులు ప్లాస్టిక్ తిన్నాయి, అవి చనిపోతే కోస్తే లోపల ఇంత ప్లాస్టిక్ ఉందని చెప్పి. ఇలా నల్లమల్లో ఈ ప్లాస్టిక్ అనేది బాగా ప్రవేశించింది. కొండల లోయలో కూడా ఉంటుంది, కొండల పైన ఉంటుంది, లోతట్టు. ఎలా వస్తుంది అంటే, కొందరు అజ్ఞాత వ్యక్తులు అడవుల్లోకి ప్రవేశించి పార్టీల పేరుతో, విలాసాల పేరుతో అడవుల్లోకి ప్రవేశించి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయటం అనేది ఒక అలవాటుగా మారింది. మనం దీన్ని కనుక ఎత్తి ఆ అడవి బయట పడేయకపోతే ఎన్నో ప్రాణులు చనిపోతాయన్న ఉద్దేశంలో నేను గత 3 దశాబ్దాలుగా ఒక ఉద్యమంలాగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరి పడేస్తూ, అక్కడికి వచ్చిన ఎవరైతే అజ్ఞాత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఒక రకమైన అవగాహన కల్పిస్తూ, పక్షులు, వన్యప్రాణుల వల్ల మేలేంటి ఇవన్నీ చెప్తూ, అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల విషవాయువు ఉత్పత్తి అయ్యి వాయు కాలుష్యంతో పాటు అక్కడ చెట్లు కూడా చనిపోతున్నాయి, ఔషధ మొక్కలు. అంటే దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కువగా ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతం నల్లమల్ల అడవి ప్రాంతం. ప్రపంచానికి అమెజాన్ అడవులు ఎలా ఆక్సిజన్ గుండెకాయ లాంటిదో, మన 2 తెలుగు రాష్ట్రాలకి నల్లమల్ల అడవి గుండెకాయ లాంటిది, అంత ప్రాణవాయు ఇస్తూ ఉంటుంది. అలాగే నేను ఏం చేస్తానంటే, తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, అలాగే మైదాన ప్రాంతాల్లో విత్తనాలు, విత్తన బంతులు 2 కూడా నేను చల్లుతూ ఉంటాను. ఇప్పటిదాకా కొన్ని కోట్లలో చల్లడం జరిగింది. ఒక ఉద్యమం తీసుకొచ్చా. ఎట్లా అంటే, కోటి విత్తన బంతులు అనే కార్యక్రమం నేను 10 సంవత్సరాలు పెడుతూ ఉంటా. అలాగే వర్షాకాలంలో మొక్కలు నాటడం ఇవన్నీ చేస్తూ ఉంటా, లోయల్లో అలా చేస్తూ ఉంటా. తర్వాత ఇవే కాకుండా అడవుల్లో రోజు 20-30 కిలోమీటర్లు తిరుగుతూ సంచరిస్తూ, అక్కడ ఎవరైతే అడవికి హాని చేయడానికి వస్తారో అజ్ఞాత వ్యక్తులు, చెట్లు నరకకుండా, పక్షులను చంపకుండా, వన్యప్రాణులను వేడకుండా వారిలో ఒక మార్పు తీసుకొస్తుంటారు. ఇదే కాకుండా అడవులు కార్చిచ్చు వస్తుంది మండు వేసవిలో. నేను ఎత్తైన కొండలు, గుట్టలు ఎక్కి ఆ మంటలు అదుపు చేయటం. అలాగే ఇవే కాకుండా నేను అడవిలో ఔషధ మొక్కలను గుర్తించి వాటి విత్తనాలు కూడా సేకరించి మళ్ళీ వాటిని అదే అడవిలో వివిధ ప్రాంతాల్లో చల్లటం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, అంటే నేను చేయటమే కాకుండా నాలా కొంతమంది తయారు కావాలనే ఉద్దేశంలో పాఠశాలకు వెళ్ళి అక్కడ ప్రకృతి, అడవులు ఎలా తేలిగ్గా పెంచుకోవాలి, ఏ విత్తనాలు చల్లాలి అనే ఒక అవగాహన కార్యక్రమం కూడా నేను చెప్తూ ఉంటాను. అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి పర్యావరణ ఉద్యమాలు చేశాను నేను. అంటే ప్రకృతి ఆహారం అని చెప్పి, ప్రకృతి వైద్యం అని చెప్పి, ఇలా రకరకాల పర్యావరణ ఉద్యమాలు ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం
2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల మొక్కలు నాటాలి, నాటితేనే వాయు కాలుష్యం లాంటి తగ్గుతాయని చెప్పి ఒక పర్యావరణ ఉద్యమానికి నేను ఒక తెర లేపడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా 100 రోజులు మొక్కల పండుగ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ మొక్కలు కనుక మనం నాటి వాటిని మొక్క నాటమే కాదు దాన్ని ఒక బాధ్యతగా పెంచి పెద్ద చేయాలి. అప్పుడు కనుక మనం ఒక దశాబ్ద కాలం పాటు మనం దీన్ని కనుక చేసినట్లయితే ఒక 100 ఏళ్ల పాటు శతాబ్ద కాలం వరకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఆకుపచ్చని హరితలోకం భవిష్యత్ తరానికి మనం కానుకిచ్చిన వాళ్ళం అవుతాం. సమాజ సేవ అంటే దానిలో మొదటి భాగం చెట్లు నాటి పెంచడమే. ఇదే మొదటి సమాజ సేవ. ఇది ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ఉండాలి. ఇది ఒక ప్రతి ఒక్కరు ప్రథమ కర్తవ్యం కూడా. అంతేగాని అనాగరికంగా మూర్ఖంగా కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు. ఎక్కడైనా తెలుసుకొని చెట్లను పెంచే ప్రయత్నం అయితే చేద్దాం అని చెప్పి అందరూ దీని ఒక ప్రతిజ్ఞగా ప్రతిరోజు ఒక ప్రకృతి ప్రార్థన చేయాలి. మనం దైవ ప్రార్థన చేస్తూ ఉంటాం. దైవ ప్రార్థన చేస్తే మనకు మంచి ఆ రోజు అంతా బాగుంటుంది. అలాగే ప్రకృతి ప్రార్థనే దైవ ప్రార్థన. ప్రకృతి ప్రార్థన ఎవరిది చేసి మన పనులకు మనం వెళ్తాం అంతా శుభమే జరుగుద్ది. ప్రకృతి తల్లి మనకు అండగా ఉంటుంది. దైవ ప్రార్థనే కాదు ప్రకృతి ప్రార్థన కూడా చేయాలి. సమాజం బాగుండాలంటే ముఖ్యంగా ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి బాగుండాలి అనేది ఫారెస్ట్ మ్యాన్ చెప్తున్నటువంటి మాట. ఇక మీదట కాంక్రీట్ జంగల్ వైపు కాకుండా పచ్చదనం వైపు అడుగులేయాలనేది ఆయన మనసులో మాట టీవీ 9తో పంచుకున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగతో ఇలేందర్ రెడ్డి, టీవీ 9 నల్లమల నుండి.